ఈ రోజు మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి చేసుకుందాం. రోజు కూర ఉన్నా సరే నాకు మాత్రం ఏదో ఒక పచ్చడి కంపల్సరీ ఉండాలి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్న కొత్తల్లో కొంచెం మొహమాటంగా సిగ్గుగా ఏదో చెప్పలేని ఒక ఫీలింగ్ అనమాట అలా ఉండేది. బట్ పోను అలవాటైంది. అలా కాస్త మీ కామెంట్స్ చూసిన తర్వాత ఇంకా కొంచెం ఎనర్జీ వచ్చింది. ఈ మధ్య వచ్చే కామెంట్స్ చూస్తే నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది, నేను మిమ్మల్ని చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో మా హస్బెండ్ నాతో టైం స్పెండ్ చేయకపోయినా కూడా తనని అర్థం చేసుకుని గొడవ పడ్డం మానేశానని. బేసిక్ గా మగవాళ్ళు ఏ జాబ్ లో ఉన్నా సరే జాబ్ స్ట్రెస్ మోస్ట్ ఆఫ్ ద డే వాళ్ళతోనే ఉంటుంది. సో ఇంటికి వచ్చాక కూడా కొంతమంది అందులో నుంచి బయటపడలేరు, ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేరు, వాళ్ళ మైండ్ లో 100 ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం ర్యాండమ్ గా వెళ్ళి అది ఇది అని చెప్పి అరుస్తా ఉంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లో ఏదో ఒకటి అంటారు. అలా చిన్న గొడవల్ల పెద్దదైపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో మనం విసిగించకుండా సైలెంట్ గా ఉంటే ఎప్పుడు మాట్లాడే మా ఆవిడేంటి సైలెంట్ గా ఉందని వాళ్ళే మన దగ్గరికి వస్తారు. పచ్చడి చేసుకున్నాక ఇలా చెయ్యి మీద వేసి నాకడం అంటే నాకు భలే ఇష్టం. టేస్ట్ అయితే భలే ఉంది. ఈ పచ్చడిలో దొండకాయతో పాటు ఆనపకాయ కూడా వేసా, టేస్ట్ భలే ఉంది. సబ్స్క్రైబ్